పర్టిక్యులర్‌లీ నేను ఈ మూవీకి రివ్యూ చేద్దామా? వద్దా? అనుకునే టైంకైతే నాకైతే ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్స్ చూస్తుంటే ఈ పర్టిక్యులర్ మూవీనే పాయింట్ చేసి మరీ మాట్లాడుతున్నారు. అండ్ పర్టిక్యులర్‌లీ మూవీని కాదు, పర్టిక్యులర్‌లీ హీరోని పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. సో, ఓకే. ఒకసారి చూద్దామని చెప్పైతే వాచ్ చేయడం అనేది జరిగింది. సో, మన ఛానెల్‌లో కూడా అవి కంప్లీట్‌లీ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా ఇవ్వలేదు. మూవీ అనేది 4థ్ రిలీజ్ అయింది. బట్ ఈరోజైతే 9థ్. బట్ ఈ మూవీ రివ్యూ అనేది ఈరోజు అప్డేట్ చేస్తున్నానంటే సో, ఒకసారి మూవీ చూసిన తర్వాత మన ఒపీనియన్ ఏంటో కూడా చెప్పాలి కదా! మన సబ్‌స్క్రైబర్స్ అని చెప్పి షేర్ చేయడం జరుగుతుంది. సో, ఇంతకీ ఏ మూవీ గురించి మాట్లాడుతాం బ్రో అంటే, అదే మన నితిన్ గారి లీడ్ రోల్ వచ్చినటువంటి 'తమ్ముడు' మూవీ గురించి. సో, ఓకే. 'తమ్ముడు' అనే పాత టైటిల్‌నే పెట్టుకున్నారు. కొత్త కాన్సెప్ట్ ఏమైనా ఉంటదేమో అనుకున్నాను. బట్ కొత్త కాన్సెప్ట్ కాదు కదా! సేమ్ కాన్సెప్ట్ ఏదైతే మన ప్రీవియస్ మూవీస్‌లో చూస్తుంటామో ఒక బ్రదర్ రిలేషను. సో, అదే కాన్సెప్ట్ మీద రన్ అవుతది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీయే. బట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అయినా గానీ కొంచెం హత్తుకునేటట్టు తీస్తే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేదేమో. బట్ సో, రొటీన్ డ్రామాగా అయితే ఉంది. సో, సాంగ్స్ వైస్ గాని అవి ఎస్టాబ్లిష్ చేయలేదు అంత బాగా. అండ్ నితిన్ గారి యాక్టింగ్ అంటారా యాజ్ యూజువల్లీ ఆర్డినరీ పర్ఫార్మెన్స్ గానే ఉంది తప్ప స్పెషల్లీ అయితే నాకైతే ఏమనిపియలేదు. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే వావ్! అనే సీన్స్ అయితే ఉంటాయనుకున్నాను గానీ, ఎక్కడైతే నాకు వావ్! అనే సీన్స్ అయితే రిప్రజెంట్ అయితే అవ్వలేదు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే నాకు ఓకే. ఓకే. వన్ టైమ్ వాచబుల్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ వితౌట్ థియేటర్ అని కూడా చెప్పను నేను. మనం ఎదర్ ఓటీటీ గానీ, మూవీస్ మొబైల్స్‌లో అయితే వాచ్ చేసేయొచ్చు. సో, నేనైతే కంప్లీట్‌లీ మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద చూసేదానికన్నా ఆఫ్ స్క్రీన్స్ బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే అండ్ అప్‌కమింగ్ మూవీస్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఈ మూవీ అనేది అంత వర్తీ కాదేమో అని నేను అనిపిస్తుంది. లేదు భయ్యా మేము ఖచ్చితంగా మూవీ చూడాలనుకుంటే యాజ్ యూ విష్ మూవీ అనేది చూడొచ్చు. సో, నితిన్ గారి పెర్ఫార్మన్స్ అయితే ఓకే అన్నట్టయితే ఉంది. మూవీ స్టోరీ లైన్ బిల్డప్ గానియండి, బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ గానియండి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, ఏదైనా ఎలివేటెడ్ సీన్స్ గాని ఇంకా ఉండుంటే బాగుండేది. ఏదో లుక్స్ వైస్ కూడా నితిన్ గారి లుక్స్ అనేది కంప్లీట్‌లీ కొంచెం చేంజ్‌గా ఉండుంటే మూవీ అనేది కొంచెం ఆడియన్స్‌లోకి బాగా వచ్చేది. సో, అన్ని పారామీటర్స్‌లో అనేది మూవీ అనేది కొంచెం ఓకే. 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 అన్నట్టు పోవడం వల్ల మూవీ కూడా ఓకే అనేటట్టయితే ఉంది. సో, ఓవరాల్ ఈ మూవీ రివ్యూ అయితే నేనైతే 5కి 2.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇతర ప్రతి పారామీటర్‌లో కొంచెం అచీవ్ అయ్యుంటే మనకి బెస్ట్ అనిపించేది. ప్రతి పారామీటర్‌లో ఏందంటే మూవీ అనేది నాకు ఓకే. ఓకే. అన్నట్టయితే అనిపిస్తుంది. సో, సాంగ్స్ గానియండి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానియండి, బీజీఎం గానియండి, మాస్ ఎలివేషన్ సీన్స్ గానియండి, ఇతర నితిన్ గారి లుక్స్ గానివ్వండి, కొంచెం అలాగని జెప్పి ఏదైతే ఎమోషనల్ పార్ట్ అతుకుందా అంటే, ఎమోషనల్ పార్ట్ కూడా అంత బిల్డప్ అయితే నాకైతే అనిపియలేదు. అంత బిల్డ్ చేయలేదు. సో, ఓవరాల్ ఈ మూవీ అయితే నేనైతే వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ వన్ టైమ్ వాచబుల్ చేయమంటాను. అది కూడా మీరు ఖచ్చితంగా మూవీ ఆన్ స్క్రీన్స్ మీద చూడాలనుకుంటే, లేదంటే మూవీని స్కిప్ చేసేయమనైతే నేనైతే చెప్తాను. సో, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటది. సో, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి రివ్యూ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో, మీరు నా వీడియోస్ ఈజీగా అయితే వాచ్ చేయొచ్చు. సో, దీస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.